నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. కృష్ణకుమార్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ పార్లమెంటు ఎలక్షన్స్కి ముందా తర్వాత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు ఎప్పుడు జంప్ అయితే అప్పుడు మేము కూడా జంప్ అవుతాం అన్నట్టుగా ఉన్నారంట. ఈ వార్త అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఏమంటారు మీరు, మీ అనాలిసిస్? దీని వెనక బీజేపీ హస్తం ఉందని మీ అనుమానమా, లేకపోతే రూఢిగా తెలుసా మీకు? అంటే బీజేపీ హరీష్ రావుని లాగుతోంది, హరీష్ రావు వస్తే చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు, ఇది జరుగుతున్న చర్చ, ప్రచారం. బీజేపీ గత అనుభవాల దృష్ట్యా, బీజేపీ చరిత్ర దృష్ట్యా ఓకే, ఇది నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనే ఇది. ఈ దేశం మొత్తం మీద అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు కొనే ప్రక్రియ ఉందిగా, ఒక ఉదాహరణ. అట్లా చెప్తారా? అది ఒక పెద్ద సినిమా స్క్రిప్ట్లేండి. అది వాస్తవం కాదు. అది కావాలని చేసిన కుట్ర. అది అంటే ఒక క్రియేటెడ్ స్టోరీ. అది దాని గురించి మనం అది పెద్ద ప్రాధాన్యత ఉన్న విషయం కాదు. అసలు ప్రాధాన్యత ఉన్న విషయం ఏంటి అంటే, బీజేపీ ఈ మధ్య గెలిచి అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రులను తీసుకుని వచ్చుకుంటుంది. కానీ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, గెలిచిన తర్వాత ఆ గెలిచిన వాళ్ళలో నుంచి కొంతమందిని లాక్కొని తన వాళ్ళతో కలుపుకుని, ఇప్పుడు స్పోర్ట్స్లో 1, 2, 3 ఉంటాయి. ఓకే, 1 ఉన్నోళ్ళు మొత్తం పైన ఉండాలి. ఇప్పుడు ఎవడన్నా అతి తెలివిగాడు ఏం చేస్తాడంటే ఆ పైకి ఎక్కేవాడిని కిందకి లాగి తను ఎక్కాలని చూస్తాడు. కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆ పోటీ మొత్తాన్ని తిలకించిన వాళ్ళకి తెలుసు అసలు ఎవడు ఫస్ట్ వచ్చాడు అని. కానీ వీడు వస్తాడు. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, బీజేపీ వాళ్ళు ఆ అధికార పార్టీలో నుంచి, అంటే అధికారంలోకి వచ్చిన పార్టీలో నుంచి కొంతమందిని లాక్కుని తన వాళ్ళని కలిపి మొత్తం ఒక కలయిక ద్వారా ఆ ముఖ్యమంత్రిని దించేసేసి, ఈ ఎవరైతే అధికార పార్టీలో నుంచి బయటకు వచ్చి ఒక నాయకుడిగా వస్తాడో వాడిని పట్టుకొని వాడిని సీఎం చేసిన దృష్టాంతాలు మనం చూసాం. పోయినసారి కర్ణాటకలో, మన పక్కన మహారాష్ట్రలో, ఎన్నో రాష్ట్రాలు, ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు అయితే గోవాలో, రకరకాల ప్రాంతాల్లో వీళ్ళు చేసిన చరిత్ర వీళ్ళకుంది. ఒక రకమైన కళంకిత చరిత్ర ఇది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చరిత్ర ఇది. మరి అలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇక్కడ ఒక హరీష్ రావు లాంటి వ్యక్తి ఎంత అవునన్నా కాదన్నా ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఓకే, కేసీఆర్ తర్వాత అందరూ కేటీఆర్ అనొచ్చు, కానీ కేటీఆర్ హైదరాబాద్ మాత్రమే తెలుసు. రాష్ట్రం అంతా తెలిసింది కేసీఆర్ తర్వాత హరీష్ రావే, అవునన్నా కాదన్నా. మరి అలాంటి హరీష్ రావుని పట్టుకుంటే పని జరుగుతుంది, వ్రతం జడ్డ ఫలం దక్కుతుంది అనే ఒక నమ్మకం బీజేపీ పార్టీకి ఉంది. ఎప్పటికైనా ఈ పెనుముప్పు రేవంత్ రెడ్డికి పొంచే ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇలా రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే బీజేపీని దించాలి, బీజేపీని ఈసారి ఏమైనా సరే ఇండియా కూటమి ద్వారా ఓడించాలి అని అనుకునేది కూడా ఇట్లాంటి వాటి కోసం, ఇట్లాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండటం కోసం. అసలు బీజేపీ అంటూ ఈ దేశంలో ఉంది అంటే గనక ఎలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విధానాలైనా, ఎలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన విధానాలైనా ఫెడరల్ స్ఫూర్తికి విఘాతాన్ని కలిగించే విధంగా చెయ్యడంలో బీజేపీది అందివేసిన చెయ్యి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్ళీ కేంద్రంలో బీజేపీనే వస్తే ఇక 100% ఇది జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు అసలు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు అసలు అశ్వమేధ యాగం చేసిన వాళ్ళలాగా బయలుదేరితే, వాళ్ళు అసలు అశ్వమేధం మేము ఇది రాచరికము, ఇది ఒక హిందూ దేశం, ఇది అఖండ భారత్, ఇది ఈ అఖండ భారత్కి మోడీ ఇవాళ రాజు, అమిత్ షా మంత్రి, వీళ్ళంతా సామంత రాజులు.
అని అనుకుంటున్న సందర్భంలో వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తారు చెప్పండి? వాళ్ళు అసలు పూర్తి బలం లేని రోజుల్లోనే వాళ్ళు ఇలాంటి వికృత విన్యాసాలన్నీ చేసిన వాళ్ళు ఇవాళ చేయకుండా ఎందుకుంటారు? ఒకవేళ పొరపాటున గెలిస్తే అందుకే ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు వెళ్ళాడే అనుకోండి, ఏమవుతుంది? ప్రతిపక్ష హోదా వస్తుంది, బీజేపీ ప్రతిపక్ష హోదా రాదు. అప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్లో కొంతమంది బయటికి రాకుండా ఎందుకుంటారు? అదే కదా వాళ్ళదేమా. అప్పుడు హరీష్ రావు హీరో, హరీష్ రావు సీఎం. వాళ్ళ పార్టీలో చేరాడు అనుకోండి, బీజేపీలో హరీష్ రావు సీఎం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని తీసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని పడేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారు. చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా, మహారాష్ట్రలో చేసింది అదే కదండి. మహారాష్ట్రలో చేసింది ఏంటి? వాళ్ళు అసలు షిండే ఎవరు? అసలు ఏకనాథ్ షిండే. ఏకనాథ్ షిండే ఎవరు? శివసేన పార్టీలో ఉన్నాడు. శివసేన పార్టీలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ పేర్లు మార్పు అంతే. ఏ గుంపు ఎక్కువ అనేది ఇక్కడ ప్రశ్న. తెలంగాణ ఏకనాథ్ షిండే హరీష్ రావు అంటారు. చేస్తారు వాళ్ళు. నాకు హరీష్ రావు మీదైనా ఇలా చేస్తాడు అంటే నేను ఒక క్షణం ఆలోచిస్తా కానీ బీజేపీ వాళ్ళు చేస్తారు అంటే 100% చేస్తారనే చెప్తా నేను. 100కి 100% వాళ్ళు చేయగల సమర్థులు. వాళ్ళు ఇలాంటి రాజకీయాలనే చూపిస్తున్నారు ఈ గత 10 ఏళ్లగా. వాళ్ళు మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించలేదు. కాకపోతే ప్రజలకే ఇది అర్థం కావట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 64 స్థానాలు, ఒకటి సిపిఐ 65. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది లాగుతారంటే వెళ్ళే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డి అంత తేలిగ్గా వదులుకునే పరిస్థితి ఉంటుందంటారు? కాదండి. మనకున్న సమాచారం ప్రకారం దేశం మొత్తం మీద పార్టీలు మారిన ఎమ్మెల్యేలందరికీ 30 కోట్లు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుందండి. ఆ రేటు దాకా టచ్ అవ్వడమే ఇంపార్టెంట్. టచ్ చేశారనుకోండి వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి వ్యాపారాలు లేవు? ఇప్పుడు మీ వ్యాపారాలు దెబ్బతీస్తాను అన్నారనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. వెంటనే ఒక 3-4 టవరింగ్ పర్సనాలిటీస్ ఎంపీస్ వెళ్ళి ఎక్కడ చేరారు? బీజేపీలో చేరారు. అప్పటి వరకు బీజేపీ వాళ్ళ 3 గురించి ఏమన్నారు? వాళ్ళు అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు ఇలా మాట్లాడారు కదా, కేసులు ఉన్నాయని మాట్లాడారు కదా. వెంటనే వాళ్ళ 3 నెత్తి మీద కొంచెం తీర్థం పోశారు, బీజేపీ తీర్థం. వెంటనే పునీతులైపోయారు. అలాగే కేసీఆర్ గారు ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపించారు కదా, వాషింగ్ పౌడర్ నిర్మాణం. అది అందుకని అలాంటి కార్యక్రమం ఇక్కడ చేపట్టారనుకోండి, ఒక సీక్రెట్ ఆపరేషన్ ఏమైనా చేశారనుకోండి, అసలు ఈ ఎమ్మెల్యేలంతా 64 మంది ఎమ్మెల్యేల్లో వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? వీళ్ళల్లో మనము దెబ్బతీయగలిగిన వ్యాపారస్తులు ఎంతమంది? సామభేద దాన దండోపాయాలు ఆ 4 ఏదో ఒక రకంగా చెప్పి అంటే హరీష్ రావు ముందుకు వస్తే, హరీష్ రావు లాంటి టవరింగ్ పర్సనాలిటీని చూపించి, ఇదిగో హరీష్ రావే వచ్చేసాడు మీరు రండి అని చెప్పి ఈయన ఒక అడ్వర్టైజ్మెంట్ పీస్ లాగా చూపించి లాగొచ్చు. వాళ్ళు తలుచుకుంటే చేస్తారు. అందుకే రేపు సార్వత్రిక ఎన్నికల్లో మన జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలవకూడదు అని ఇండియా కూటమి ఎందుకు కోరుకుంటుంది అంటే ఇందుకే కోరుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ బీజేపీ వచ్చింది అనుకోండి, ఇలా చేశారు చేయలేదు అది వేరే విషయం అనుకోండి, వీళ్ళకి ఎంతో కొంత అభద్రత అయితే ఉంటుందిగా. అంటే దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాడిని కూడా మీరు మనశ్శాంతిగా పరిపాలన చేయనివ్వట్లేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అసలు? మీకు ఒక ధర్మము, న్యాయము, చట్టము ఇవన్నీ అసలు మీరు నమ్ముతున్నారని అనుకోవచ్చా? ప్రజా తీర్పును గౌరవించాలి కదా ఎవరైనా. అదే కదా వీళ్ళు ప్రజా తీర్పులనే గౌరవించినట్లయితే లాస్ట్ టైం కర్ణాటకలో ఎందుకు చేస్తారు, మహారాష్ట్రలో ఎందుకు చేస్తారు, గోవాలో ఎందుకు చేస్తారు? నేను చిట్టా అయిపోతే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళు చేస్తారంతే. అఖండ భారత్ మా నినాదం. అంటే ఇండియా పటం మొత్తం కాషాయం నింపాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఎవరు దొరికితే వాళ్ళని. కాకపోతే హరీష్ రావు మొగ్గు చూపుతాడా అనేది ఇక్కడ ప్రశ్న.
చూద్దాం మేడం. హరీష్ రావు మొగ్గు చూపడానికి కూడా ఒకవేళ చూపితే చూపుతాడా చూపడా అనే దానికి గనక మనం ఒక క్షణం ఆలోచిస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఓకే, కేసీఆర్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కవితకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నంబర్ 2 పొజిషన్ మటుకు హరీష్ రావుదే. ఓకే, కేసీఆర్ తర్వాత అంటే ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా కేటీఆర్ తర్వాతే హరీష్ రావు అనే ఇది కనిపిస్తుంది కాబట్టి అని కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు కొంచెం ఎదగాలనుకుంటారు. ముఖ్యమంత్రి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు ఇదే మరి. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఒక 30 కోట్లు వస్తున్నాయి, ఒక 40 కోట్లు వస్తున్నాయి, మన వ్యాపారాలు పదిలంగా ఉంటాయి అన్నప్పుడు అమ్ముడు పోని ఎమ్మెల్యేలు ఉంటారని మీరు అనుకుంటున్నారా ఇన్ని రాజకీయాలు చూసిన తర్వాత? అంటే వాళ్ళల్లో నిద్రాణమైన కోరికలు ఏమైనా ఉన్నా, ఉద్దేశాలు ఏమన్నా ఉన్నా వాటిని నిద్ర లేపి రెచ్చగొట్టి వాళ్ళకి ఏదో ఒక పిచ్చి బియ్యం పెట్టి వాళ్ళని ఆ కాంగ్రెస్ గూట్లో నుంచి బయటికి లాక్కొచ్చి నడి రోడ్లో వాళ్ళని పడేసేసి వాళ్ళ ద్వారా వాళ్ళు అనుకుంటుంది చెయ్యాలి అనే ఉద్దేశం మట్టుకు బీజేపీకి ఉంటుంది. చూద్దాం మేడం, సమీప భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉండొచ్చని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి చూద్దాం ఎంతవరకు వాస్తవ రూపం ఉంటుంది, ఎంతవరకు కాదు. కానీ ఇలాంటివి జరగకూడదని కోరుకుంటా నేనైతే ఒక ప్రజాస్వామిక వాదిగా. ప్రజా తీర్పు అందరూ గౌరవించాలి. 5 సంవత్సరాల పాటు పరిపాలించుకునే అవకాశం ప్రజలే ఇచ్చారు కాబట్టి అది అట్లాగే కొనసాగాలి. కొనసాగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.